అమరావతి రాజధాని శరవేగంగా నిర్మించి తొలిదశ పనులు 2028 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని కోసం వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థలు కూడా ఇదే వేగంతో నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం కోరుతోంది. అంతేకాదు భారీ ఎత్తున భూములను పారిశ్రామికవేత్తలకు, వివిధ రంగాలకు కేటాయించారు. వారు కూడా అమరావతి రాజధాని ఒక రూపును తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు. అమరావతిలో నందమూరి బాలకృష్ణ తొలి అడుగు వేస్తున్నారు. ఆయన చైర్మన్గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏపీలో కూడా విస్తరించాలని నిర్ణయించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 21 ఎకరాలను కేటాయించింది. విశాలమైన ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేలా అద్భుతమైన ఆసుపత్రిని నిర్మించాలని బాలయ్య తలపెట్టారు. ఇటీవల ఆయన తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేగాన్ని అందుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా బాలయ్య సూచించారు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని బాలయ్య బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ నెల 13 అంటే బుధవారమే బాలయ్య తన సతీమణితో కలిపి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా కీలక మంత్రులు నారా లోకేష్తో పాటు మరికొందరు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఏపీలో బసవతారకం ఆసుపత్రిని శరవేగంగా నిర్మించాలని బాలయ్య ఆలోచిస్తున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. 3 దశలలో ఈ నిర్మాణం సాగుతుందని చెబుతున్నారు. ఇక దాతలు పెద్ద ఎత్తున సహకారంతోని ఈ ఆసుపత్రి నిర్మాణానికి నిధుల సేకరణ జరుగుతోందని చెబుతున్నారు.